మొదటి నుంచి చంద్రబాబు తీరే అంత ఇతరుల క్రెడిట్ తన ఖాతాలో వేసుకోవడం ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య అనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో సూపర్ 6, సూపర్ 7 సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పలు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవల్ని అందించాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దేశ చరిత్రలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్ని ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకుముందే అంటే 2019 ఆగస్టు 15న వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వాలంటీర్లను నియమించారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 ఏళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు అందించిన సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు చేదోడు వాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏకంగా వాలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని, వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగిపోయిందని అక్కసి వెళ్లగక్కారు. ఆ తర్వాత మోందా తుఫానును గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు. తల్లికి వందనం పథకం ప్రారంభించే సమయంలో అది లోకేష్ ఆలోచన నుంచి పుట్టిందని గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.